2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో నేతన్నలకు స్వర్ణయుగం కొనసాగిందని మంత్రి సవిత ఎన్నికల మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. అందులో నేతన్న సేవ ఒకటి అన్నారు. ఆగస్టు 25 వరకు అర్హులైన నేతన్నల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, అర్హత ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవ పథకం అందుతుందని మంత్రి స్పష్టం చేశారు. కానీ నేతన్న సేవ పథకంపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఫైర్ అయ్యారు. వైసీపీ తన అనుచరులతో పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కొంతమంది గొడ్డలి పార్టీ వారు ఏదైతే చెప్పారో అది కూడా చెప్పలేని వారు, అది కూడా చేయలేని అమలు పరచని వారు కూడా ఈ రోజు ప్రజల్లోకి వచ్చి వారి కార్యకర్తలను అడ్డం పెట్టుకొని నేతన్నలు కానీ వారి పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లి ప్రజలు రెచ్చగొట్టాలనే ఆలోచనతో ఉన్నారు. నేను తెలియజేసేది ఒకటే, నేతన్నలందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ నేతన్న సేవా పథకం అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ వైసీపీ పార్టీకి ఈ రోజు నేతన్నలు గుర్తొచ్చారు, ఈ రోజు బీసీలు గుర్తొస్తారు, ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు గుర్తొస్తాయి, ఈ రోజు పరిశ్రమల గురించి